ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్, మీ అందరికీ కూడా యేసుప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఇజ్రాయేలు మరియు మెస్సాయా గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు చదువుకోవలసిన పాఠము ఏమనగా యోహాను 1:1-42 వచనాలు. మీకు లాస్ట్ టైం ఇచ్చాం కాబట్టి మీరు చదివారు నేను అనుకుంటున్నాను. మరి మెమరీ వర్స్ యోహాను 1:11-12 వచనాలు. He came unto his own, and his own received him not. But as many as received him, to them he gave the power to become the sons of God, even to them that believe on his name. యోహాను 1:11-12. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు మెస్సాయాని ఏ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తిరస్కరించారనేది కూడా మనము చూస్తాం. యేసు ప్రభు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా వచ్చాడు. ఆయన నీతిమంతుడుగా ఉండి మరి వాగ్దానము చేయబడిన అంటే నిబంధనలు ఇంకా ధర్మశాస్త్ర ప్రకారంగా అంటే ఆయన ఎలాగొచ్చాడంటే ధర్మశాస్త్రం కిందనే వచ్చాడు. ఆయన జన్మించినప్పుడు 8వ రోజు ఆయనను తీసుకెళ్ళి మందిరంలో ఆయనకు సున్నతి చేయించారు. తర్వాత ఆయనకు చేయవలసిందంతా కూడా చేశారు. ఆయన బస్కా పండుగలన్నిటి కూడా ఆయన ఆచరించారు. సో అన్నీ కూడా ఒక ఇజ్రాయేల్ వల్లే ఆయన అన్నీ కూడా చేశారు. సో ఆయన అంటే అన్ని ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో అదంతా కూడా ఆయన నెరవేర్చాడు. ఆయన జీవితంలో నెరవేర్చిన అప్పటికి కూడా ఆయన నీతిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ దైవికమైన స్వభావాలు ఆయనలో కనబడినాయి. ఏంటేంటి కనబడినాయి అని చూస్తే ఆయన అనేక విధమైన స్వస్థతలు కలిగించాడు, అనేక అద్భుతాలు మనం చూస్తున్నాం కదా. సో అన్నీ కూడా మనం అదంతా దైవిక స్వభావములు, అదంతా మనుషులు కాదు. అంటే ఇట్స్ క్రియేటివ్ యాక్టివిటీ. పుట్టుకతో గుడ్డి వాళ్ళని కూడా ఆయన ముట్టి స్వస్థపరిచాడు. మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు, పుట్టుకతో పుట్టిన వాళ్ళకు కూడా అదే ఇట్స్ క్రియేటివిటీ. సో అక్కడ మనము చూస్తున్నాం అనమాట. సో హీఈస్ అ క్రియేటర్ గాడ్, సృష్టికర్త, మరి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారనేది మనం తెలుసుకోగలం. సో ఆయన మహిమని అంతా కూడా ఆయన బయలుపరిచాడు, దేవుని మహిమని ఆయన బయలుపరిచాడు. సో అంత బయలుపరిచిన తర్వాత కూడా ఏమైంది, వాళ్ళు యూదులు ఏం చేశారు, ఆయనని అంగీకరించలేదు. ఇంకా ధర్మశాస్త్ర ఎక్స్పర్ట్స్ ఎవరు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ యేసుప్రభు మీద తప్పులు చూస్తున్నారు కానీ, నేరం మోపుతున్నారు కానీ ఆయనలో ఉన్న మంచి గొప్ప కార్యాలు వాళ్ళు ఏమి కూడా చూడలేకపోతున్నారు అనమాట. ఈవెన్ లాజరస్ని కూడా యేసుప్రభు ఏం చేశారు, లేపారు, మరణం నుండి తిరిగి లేపారు. ఇవంతా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయనని అంగీకరించడానికి వాళ్ళకు మనసు లేదు. ఎందుకు లేదు వాళ్ళకి అని మనం చూస్తే వాళ్ళు ఏమన్నారు, ఈ యేసుప్రభు బోధ చాలా కఠినంగా ఉంది. ఎందుకు కఠినంగా ఉంది అని మనం చూస్తే మనం చూడొచ్చు. యోహాను 5:18 ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేశారు. సో ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు కొన్ని సమయంలో ఆయన ఏం చేశారంటే సబ్బాతు దినము, విశ్రాంతి దినమని ఏం చేశారు, ఆయన మీరాడు. ఎందుకు మీరాడంటే అక్కడ ఏదైనా వాళ్ళకు ప్రజలకు ఏదైనా బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే వాళ్ళని స్వస్థపరిచాడు ఆ దినం. సో మంచిది చేయడంలో తప్పు ఏం లేదు అనేది ఆయన తెలియపరిచాడు. సో ఇప్పుడు యాక్చువల్లీ ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడింది కానీ ధర్మశాస్త్ర సారంని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే దేవుని వాక్యము, ధర్మశాస్త్రము ఆత్మీయమైనది. కానీ ఇంకా వీళ్ళు పరిశుద్ధాత్మ కార్యము అంటే యేసుప్రభు ఇప్పుడు వచ్చినప్పుడు తరకు మనకు పరిశుద్ధాత్మ ఇచ్చారు. సో పరిశుద్ధాత్మ ద్వారా మనకు దాన్ని తెలుసుకోగలుగుతున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక అక్షరార్థంగానే వాళ్ళు ఏం చేశారు, దాన్ని పాటించడం మొదలుపెట్టారు యూదులు. సో ఆ విధంగా వాళ్ళు పాటించారు కాబట్టి యేసుప్రభు ఎప్పుడైతే ఏదైనా మంచిది చేయాలంటే ఈవెన్ సబ్బాతు దినమందు, విశ్రాంతి దినమందు కూడా ఆయన చేశారు. సో అది మీరడం కాదు అని ఆయన తెలియపరిచాడు. ఇంకొకటి ఏంటంటే సబ్బాతు అనేది అంటే విశ్రాంతి అనేది మనకు క్రీస్తులోనే దొరుకుతుంది. సో యేసుప్రభు సబ్బాతు కన్నా గొప్పవాడు. అంటే ఈ ధర్మశాస్త్రం ఇచ్చినవాడు ఆయనే, దేవుడే అది ఇచ్చాడు. సో ఆయనే వచ్చి ఆయనలోనే విశ్రాంతి ఉంది అని చూపిస్తున్నాడు అనమాట. సో ఆ విధంగా చేశారు కాబట్టి వాళ్ళకి ఏమనుకుంటున్నారు, ఇప్పుడు విశ్రాంతి దినముని మీరడం కాకుండా ఈయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. అంటే దేవుని కుమారుడు అంటే దేవునితో సమానం. సో యూదులకి బాగా తెలుసు దేవునితో సమానం అనేది చెప్తున్నాను. నిజమే, యేసుప్రభు చెప్పారు అది, నేను దేవుని కుమారుని అన్నాడు. దేవునితో సమానమే ఆయన. ఎందుకంటే ఆయన మనం ముందే కూడా చదివాం కదా, ఆయన
శాశ్వత కాలం నుండి ఆయన తను తాను ప్రత్యక్షపరుస్తూ వచ్చారు అనేది ఉంది మనకు. సో ఆయన జన్మములో ఆయనది ఆరంభం కాదు, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. సో ఇక్కడ మనము త్రిత్వంని చూస్తున్నాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించిన విషయాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పాత నిబంధనలు కూడా అది ఉంది. ఎప్పుడైతే ఆదికాండంలో దేవుడు మానవుణ్ణి సృష్టించాలనుకున్నప్పుడు, ఆదికాండం 1:26లో చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన అంటే అక్కడ ఏంటి, సింగులర్ కాదు, అది ప్లూరల్. సో రాను ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. ప్రోగ్రెసివ్గా వచ్చినప్పుడు కుమారుణ్ణి మనం చూడగలుగుతాం, కుమారుని తర్వాత మరి పరిశుద్ధాత్మని కూడా మనం చూడగలుగుతాం. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే దేవుడు ఒక్కడే, ద ఎసెన్స్ ఇస్ సేమ్, కానీ డిఫరెంట్ పర్సన్స్గా మనం చూస్తున్నాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసియే మనకు రక్షణని అనుగ్రహిస్తారు అనమాట. తండ్రి, గాడ్ హ్యాస్ ప్లాన్డ్, అంటే దేవుడు తండ్రి అనే దేవుడు ఏం చేశారు, ఆయన ప్రణాళిక చేశారు. యేసుక్రీస్తు దాన్ని ఏం చేశారు, సిలువలో మరణించి ఆయన దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు సిలువలో. తర్వాత క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మని పంపించి, పరిశుద్ధాత్మ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ అవర్ హార్ట్స్, పరిశుద్ధాత్మ మనలో అది కార్యము చేస్తున్నారు. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మని మనము చూస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి మరణించి తిరిగి లేసారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తున్నారు, సంఘంని కట్టుతున్నారు. సో ఆ విధంగా దాంట్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు 3 పర్సన్స్ది కూడా అక్కడ వర్క్ ఉంటుంది. మన రక్షణ మనం పొందాలంటే ఏ మానవుడు ద్వారా రక్షణ దొరకదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా, క్రీస్తు మరణం ద్వారానే మనకు రక్షణ. అది దేవుడే తన కుమారుడిని ఇచ్చారు అదా, నా సొంత కుమారుని దేవుడు, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. సో ఫాదర్ హెస్ గివెన్ ద సన్ టు ద వరల్డ్, అంటే మన పాపులమైన మన కొరకే తండ్రి ఆయన కుమారుడిని ఇచ్చారు. సో ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి. మరి పరిశుద్ధాత్మ లేకుండా మనము ఎవరు కూడా యేసుక్రీస్తుని తండ్రి అని పిలవలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఆల్ ఆర్ ఇండిస్పెన్సిబుల్. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారానే మనకు రక్షణ దొరుకుతుంది. ఇది దేవుడే చేసే కార్యం, మానవులు ఎవరు రక్షించలేరు, దేవుడే మనల్ని రక్షిస్తారు. సో యేసుక్రీస్తు మనల్ని రక్షించగలరు. పరిశుద్ధాత్మ యేసుప్రభు ఏం చేస్తారు, దాన్ని మన జీవితంలో జ్ఞాపకానికి తీసుకొస్తారు, మరి కన్విక్ట్ చేస్తారు. మనం పాపలం అనేది మనల్ని కన్విక్ట్ చేసి మన ఆయన వైపు తిప్పుకొని మనకు ఒక నూతన జీవాన్ని ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మనే. సో ఇక్కడ మనం చూస్తే, సో ఇది ఈయన తండ్రితో సమానంగా చేసుకుంటున్నాడు అని వాళ్ళు చెప్పి, ఈయన బోధ చాలా కఠినంగా ఉంది అని చెప్తున్నారనమాట. ఇంకొకటి మనం చూస్తే యోహాను 19:7లో, ఇప్పుడు యేసుప్రభుని సిలువ వేశారు కదా, సిలువ ఎందుకు వేశారు అంటే ఆయనని తను తాను దేవుని కుమారుడు అనుకుంటున్నాడు, కుమారుడు అని చెప్తున్నాడు. సో మాకు ఇక్కడ ఉంది చూడండి, అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పింది. ఇది ఎవరికి చెప్తున్నారు తెలుసా, పొంతు పిలాతుకి చెప్తున్నారు అనమాట. సో ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఈయన దాని ప్రకారంగా ఈయన మరణించాల, అంటే ఈయన దేవునితో సమానంగా చెప్తున్నాడు. దట్ ఇట్స్ అ బ్లాస్ఫెమీ అంటారు, దేవుని దూషణ అంటున్నారు వాళ్ళు. కానీ ఆయన దేవుని దూషణ చేయట్లేదు, ఆయన సత్యంని మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఆయన సత్యంనే మాట్లాడు. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన దేవుని కుమారుడు అన్నాడు కాబట్టి ఆయన సిలువ వేశారు. సో ఆయన అబద్ధం ఆడలేదు, ఆయన సత్యమే మాట్లాడారు. సో ఆయనలో ఏ పాపము లేదు, ఆయన చేసినంత కూడా అన్ని మిరకల్స్ చేశారు, అన్నీ చేసినప్పటికీ కూడా ఆయన సిలువలో కొట్టి ఆయన్ని చంపివేశారు. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయేల్ ప్రజలకు ఏంటంటే గుడితనం కలిగి, అంటే ఇప్పుడు మనం చూస్తే యూదులు ఉన్నారు కదా, యూదులు ఎవరి కింద ఉన్నారు, రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కదా, పొలిటికలీ స్పీకింగ్. కానీ స్పిరిచువలీ స్పీకింగ్ ఎవరు వాళ్ళని పెట్టుకున్నారు, మహాయాజకులు, యాజకులు, పరిసయ్యులు, ఇంకా శాస్త్రులు. వీళ్ళ ఆత్మీయమైన విషయాల్లో వీళ్ళ కస్టడీలోనే ఉన్నారు వాళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు. మరి వాళ్ళే ఆ నాయకులే, అంటే ఆత్మీయమైన నాయకులే, మత నాయకులే యేసుప్రభుని అప్పగించారు, ఆయన్ని సిలువ వేశారు. సో ఇది ఏం తెలుస్తుందంటే, యేసుప్రభుని వీళ్ళు అంటే యూదులు ఏం చేశారు, తిరస్కరించారు, ఆయన రాజుగా అంగీకరించలేదు, ఆయన మెస్సాయాగా అంగీకరించలేదు. కాబట్టి దే హ్యాడ్ టు పే అ వెరీ హై ప్రైస్ అని పే చేయవలసి వచ్చింది. పిలాతు దగ్గర తీసుకొచ్చారు కదా యేసుప్రభుని, తీసుకొచ్చినప్పుడు ఆయన విచారించాడు. మరి ఆయన హేరోదు దగ్గర పంపించాడు, మళ్ళీ ఆయన హేరోదు కూడా ఏం దొరకలేదు, మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు. మరి పిలాతు ఆయనను విచారించినప్పుడు ఆయనకి ఎలాంటి పాపం ఆయనలో కనపడలేదు. సో యూదుల దగ్గరికి వచ్చి మరి మీ రాజులో ఎలాంటి పాపం లేదు కదా, మరి ఆయనని విడిచిపెడదామని చెప్తే లేదు ఆయనని ఏం చేయాలి,
ఆయన్ని చంపివేయాలి, ఆయనని క్రూసిఫై చేయాలి అని చెప్పారు. సో రోమా ప్రభుత్వంలోనే ఆ క్రూసిఫిక్షన్ అనేది వచ్చిందనమాట. దానికి ముందున్న గ్రీక్ సామ్రాజ్యంలో అంతా క్రూసిఫిక్షన్ లేదు. సో ఇందులోనే క్రూసిఫిక్షన్ ఉంది. దట్ ఈస్ ద వర్స్ట్, అంటే చాలా క్రూరమైన ఒక శిక్ష అనమాట అది. ఆయన చెప్పినప్పుడు లేదు మాకు ఎవరు కావాలి, లేదు మాకు ఆయన చంపబడాలి. ఆయన అప్పుడే చెప్తున్నారనమాట, ఈ విధంగా ఆయన దేవుని కుమారుడు అనుకున్నాడు కాబట్టి అని చెప్తున్నాడు కాబట్టి ఆయన మరణించాలా అని చెప్పేసి చెప్తారు. మళ్ళీ ఆయన యేసుప్రభు దేవుని కుమారుడు అని చెప్తున్నారంటే ఏంటో అని ఆయన కూడా భయం వేస్తుంది చెప్పడానికి. మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు, మళ్ళీ వెళ్ళి వాళ్ళతో అడుగుతున్నాడు. మళ్ళీ అంటే యూదులందరూ ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారు లేదు అని మరణించాలి అంటున్నారు. మరి ఈయన ఏమంటున్నాడు, పిలాతు ఏమంటున్నాడు, పిలాతు అంటున్నాడు ఇప్పుడు పస్కా పండుగప్పుడు మీకు ఒక ఆచారం ఉంది కదా, ఒకరిని మేము ఏం చేస్తాం, విడుదల చేస్తాం. సో యేసుప్రభుని విడుదల చేస్తాం అని చెప్తే లేదు యేసుప్రభుని విడుదల చేయొద్దు, బరబ్బాని విడుదల చేయండి. బరబ్బా ఎవరు అయినా ఆయన అల్లరితో జరిగిన ఏదో ఒక రివోల్ట్ ఉందన్నమాట, అందులో ఆయన పాలు పొందినవాడు, ఆయన హత్య చేసినవాడు, నరహత్య చేసినవాడు. సో ఆ బరబ్బాని వదిలేయండి, కానీ యేసుప్రభుని ఏం చేయాలి, మీరు సిలువ వేయాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు బరబ్బాని విడుదల చేసి యేసుప్రభుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసినట్లు వాళ్ళకు ఇచ్చేస్తాడు అని మనకు రాయబడింది. సో వాళ్ళు ఏం చేశారు అంటే యేసుప్రభుని చంపాలనుకోండి. ఎవరు ఇప్పుడు చేసింది, మెయిన్లీ వీళ్ళ యూదులే. ఆయన ఏం చేశారు, ఆయన చంపివేశారు. వాళ్ళు చేసినంత చేశారు. చేసిన తర్వాత యేసుప్రభు ఏంటి, తండ్రి ఆయనని లేపారు. సో యేసుప్రభు మళ్ళీ తిరిగి లేచారనేది మనము చూస్తున్నాం. అన్నీ తెలిసి కూడా వాళ్ళు యేసుప్రభుని మెస్సయాగా అంగీకరించలేదు కాబట్టి వాళ్ళకు చాలా కష్టాలు వచ్చాయి అనేది మనం ఇప్పుడు చదవబోతున్నాం. ఏమేమి కష్టాలు వచ్చాయనేది మనము చదవబోతున్నాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కఠినులు అయిపోయారు. మరి కానీ దేవుని చిత్తము ఉంది దీంట్లో. ఇదంతా వాక్యంలో రాయబడింది, ఆయన మరణించాలా అంత. కానీ యూదులే అది వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళు దానికి అపరాధం వాళ్ళే భరించారు. అప్పుడు ఏమైందంటే పిలాతు అంటున్నాడు మరి వాళ్ళలో ఎలాంటి పాపం లేదు కదా, మేము ఎందుకు మనల్ని చంపేయాలని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మత్తయి 27:25 అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. అప్పుడు ఈయనలో ఎలాంటి పాపం లేదు కదా అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు, లేదు ఆయన మరణించవలసిందే. మరి ఎందుకైనా మరణించాలంటే ఆయనలో ఎలాంటి పాపం లేదు కదా అంటే, లేదు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక. అంటే వాళ్ళ శాపం వాళ్ళు తీసుకుంటున్నారనమాట. ఆయన రక్తం అంటే యేసుప్రభు రక్తము, యేసుక్రీస్తు రక్తము అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నీతిమంతుడైన రక్తం. ఆయన ఆ అపరాధము ఆయన్ని మేము రక్తం చెందిస్తున్నాము, దాన్ని అపరాధము మా మీదను ఆ శాపం వాళ్ళు తీసుకుంటారనమాట, మా మీదను మా పిల్లల మీదను. నాట్ ఓన్లీ వాళ్ళ మీదే కాదు, వాళ్ళ పిల్లల మీద కూడా ఉండునుగాక అని చెప్పేసి వాళ్ళు ఏంటున్నారు, ఆ శాపాన్ని వాళ్ళే తీసుకున్నారనమాట. సో యేసుప్రభు కొన్ని విషయాలు అప్పుడు చెప్పారు. ఏమంటే ఇక్కడ మనము చూస్తున్నాము, ఈ లూకా 19:41 మనం చదివితే, యేసుప్రభు ఎప్పుడైతే యెరూషలేం పట్టణంలో మెస్సయాగా మరి గాడిద పిల్ల మీద కూర్చుని వచ్చినప్పుడు జరిగిన విషయం ఇది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, అంటే యెరూషలేం పట్టణంని చూచి దాని విషయమై ఏడ్చి, ఆ యెరూషలేం పట్టణం గురించి ఏడ్చాడు అనమాట ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమని, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము, అంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చును అని చెప్పాను. సో అంటే ఆయన సమాధానాన్ని తీసుకొని, ఒక సమాధానంతో ఆయన ఏంటి ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని వచ్చి వాళ్ళకు మెస్సయాగా వచ్చినప్పుడు ఆ యూదులు ఆయన అంగీకరించకపోవడం ద్వారా ఆయన ఎంతో ఆ యెరూషలేంని చూసి ఆయన ఏడుస్తున్నాడు అనమాట. యెరూషలేము ఏమైపోతాయి, ఇవంతా కూడా పూర్తిగా వాళ్ళ పిల్లలతో సహా వాళ్ళందరూ కూడా ఏమైపోతారంట, వాళ్ళు నేలలో కలిపి వేస్తారంట. తర్వాత వాళ్ళందరూ కట్టుతారన్నమాట. శత్రువులన్నీ వచ్చి చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలుపుతారు అని ఆ వాక్యాలు అంతా కూడా ఆయన ప్రవచనంగా యేసుప్రభు చెప్తాను. సో ఈ ప్రవచనాలంతా కూడా యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత AD 50లో
ఇదంతా కూడా వాళ్ళకి నిజంగా జరిగింది. అదంతా కూడా మనం చూస్తాం. తర్వాత ఇంకొక కూడా విషయం మనకి కూడా అన్నారంటే ఏంటంటే, ఎప్పుడైతే యేసుప్రభు అంటే ఆయన సిలువని మోసుకొని వెళ్ళే టైంలో కురియన్ ఆయన ఒక ఆయన వస్తాడు. మరి ఆయన తీసుకొని యేసుప్రభు సిలువని మోసుకొని కొంత దూరం వెళ్తున్నప్పుడు అప్పుడు అక్కడ అనేక స్త్రీలు వచ్చి ఏడ్చారనమాట, రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారనమాట. అప్పుడు యేసుప్రభు వాళ్ళ వైపు తిరిగి చెప్తున్నారు, డాటర్స్ ఆఫ్ జెరూసలేం, అంటే యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు మీరు ఏడవబాకండి, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవండి. సో దట్ టైమ్ ఆల్సో జీసస్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ సెల్ఫ్ పిటీ. ఆయన కొరకు ఆయన ఏడ్చుకోవట్లేదు, కానీ యెరూషలేములో ఉన్న ఆ సియోను కుమార్తెల కొరకు, యెరూషలేము కుమార్తెల కొరకు ఆయన చెప్తున్నారు, మీ కొరకు మీరు ఏడవండి, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. పచ్చ చెట్టు అయిన నాకే ఇలాగ జరిగితే ఎండిన చెట్టుకి ఏమవుతాయి? పచ్చిన చెట్టుకే ఇలాగ జరిగితే ఎండిన చెట్టుకి ఏమవుతుంది? అంటే యేసుప్రభు సిలువలో మన కొరకై ఆయన అంత పనిష్మెంట్, పాపం మన మనిషి చేశారంటే అది ఒక తమాషా కాదు, అది దానికి చాలా పెద్ద క్రయధనం చెల్లించవలసి వస్తుంది. అది యేసుప్రభు మాత్రమే చెల్లించగలిగాడు, ఎందుకంటే ఆయనే మెస్సాయ, ఆయన మాత్రమే చెల్లించగలడు. అందుకనే చెప్తున్నాం కదా, దర్ ఈజ్ ఓన్లీ వన్ వే. అందుకనే యేసుప్రభు అన్నాను, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా తప్ప ద్వారా ఎవరు కూడా తండ్రి దగ్గరికి రాలేరు అని చెప్పారు. ఎందుకంటే అది మెస్సాయ వలన అవుతుంది, అది యేసుక్రీస్తే కాబట్టి. ఆయన శిలువ మరణం ద్వారానే మనకు పాపక్షమాపణ దొరకగలిగాయి. ఇంకా మీరు ఎన్ని గుడ్ డీడ్స్ చేయండి, అంటే మంచి క్రియలు, ఇప్పుడు చాలా అన్ని మతాల్లో అన్నిట్లో మనం చూస్తే మంచి క్రియలు చేస్తారు. అందరికీ డబ్బులు ఇవ్వడము, దాన ధర్మం చేయడము, ఏదో చెట్టు ఎక్కడము, పర్వతాలు ఎక్కడము, ఎక్కడో అన్నీ వెళ్ళి అక్కడ పూజ చేయడము, అట్లా చేస్తే మనకు దొరుకుతాయి అని రక్షణ కానీ అలాగే రక్షణ దొరకదు. ఎందుకంటే మరి ఎందుకు మీరు యేసుక్రీస్తు అంటారు అంటే ఆయన ద్వారానే మనకు రక్షణ ఉంది, అది దేవుని ప్రణాళిక. కాబట్టి ఆయన ప్రణాళికని మనం యాక్సెప్ట్ చేయాలి, ఆయన చిత్తంని, ఆయన పంపించిన వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేయాలి. మరి ఆయన్నే పెద్ద సిలువలో మరణించారు, ఇంకెవరు మరణించడానికి వాళ్ళకి ఎవరికి కూడా ఆ యోగ్యత లేదు. ఎందుకంటే దేవుడు యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అలాగే జన్మించిన వాళ్ళు? ఎవరు లేరు. పరిశుద్ధాత్మ జన్మించిన వాళ్ళు ఒక్కరే, యేసుప్రభు మాత్రమే. ఆయన మాత్రమే సిలువలో మరణించారు, ఆయన మాత్రమే మరణించి తిరిగి లేచారు. సో దీస్ ఆర్ ద యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఇదంతా కూడా యేసుక్రీస్తుకు మాత్రమే చెందుతుంది. ఆయనే దైవిక దేవుని కుమారుడు, ఇంకా మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మరణించారు. కాబట్టి మనము ఆయన వైపు చూసి మన కొరకు, మన పిల్లల కొరకు మనము ఏడవాలి. అంటే ఇట్స్ నాట్ ద సెల్ఫ్ పిటీ, నా కొరకు మరణించాలి ప్రభు, నా పాపాన్ని క్షమించని చెప్పి మనము పాపంని ఒప్పుకొని ప్రభువుని మనం పశ్చాత్తాపడి ప్రభువుని మనం అంగీకరించాలి. ఆయన్ని మనం మెస్సాయాగా మనం అంగీకరించాలి. వాళ్ళైతే అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు అనేక విధమైన బాధలు, వాళ్ళు శ్రమలు అనుభవించారు. కానీ మనం కూడా అంగీకరించకపోతే మనం కూడా అనేక విధమైన బాధలు, శ్రమలు అనుభవిస్తాము. అది కాకుండా చాలా ఘోరంగా ఉంటుంది, అది అంత నిత్య నరకానికి మనము వెళ్ళిపోతాం. ఎందుకంటే తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఆయన ఒక్కరే మార్గమై ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏమేమి జరిగినాయని మనం చూసుకుందాం. కొన్ని యేసుప్రభు మరణించి తిరిగి లేచింది ఎవరి సమయంలో? పొంతు పిలాతు సమయంలో యేసుప్రభు రోమా చక్రవర్తి అయిన తిబేరియస్ సమయంలో, అగస్టస్ సీసర్ ఉన్న ఆయన ఆ సమయంలో ఈయన అనమాట రోమన్ ఎంపరర్ తిబేరియస్ అనేవాడు, ఆయన డిసెండెంట్ అనమాట. ఆయన ఉన్న సమయంలో యేసుప్రభు మరణించి తిరిగి లేచారు. తర్వాత 20 సంవత్సరాల తర్వాత, అంటే 30 ADలో యేసుక్రీస్తు సిలువలో మరణించారు. యేసుప్రభు 33.5 years కదా. ఆయన మరి ఈ గ్రిగోరియన్ క్యాలెండర్లో ఒక 3 years డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చూసారో అది 3 years డిఫరెన్స్ మనం చూస్తున్నాం. సో BC 3లోనే యేసుప్రభు జన్మించారు ఈ లోకంలో అనేది మనకు తెలుస్తుందన్నమాట. సో AD 30లో యేసుప్రభు మరణించిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత, అంటే AD 50లో ఏం జరిగింది అని చూస్తే, యూదులు అప్పుడు కూడా రోమా ప్రభుత్వం కిందనే ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, రోమియోలకు వాళ్ళు ఏం చేస్తారు, రోమా నాయకుల మీద వాళ్ళు ఏం చేస్తారంటే తిరుగుబాటు చేస్తారు. చేయగానే వాళ్ళ సైనికులు ఒక 30,000 మంది యూదుల్ని చంపేశారు. 30,000 మంది యూదుల్ని చంపివేశారు. ఎప్పుడు? AD 50లో. సో ఇది శ్రమలంది ఎందుకు అంటే, వాళ్ళు సమాధానకర్త అయిన క్రీస్తుని వాళ్ళు అంగీకరించకపోవడం ద్వారా వాళ్ళకి ఏం జరిగింది, ఇలాంటి శ్రమలందరూ వాళ్ళు అనుభవించారు. తర్వాత సెకండ్లీ ఇన్ AD 66లో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంపరర్ నీరో చక్రవర్తి ఉన్న సమయంలో వాళ్ళు ఇంకా 40,000 మందిని ఆయన చంపివేశాడు. 40,000 మంది. ముందు 30,000, తర్వాత AD 50లో 30,000, ఇంకా AD 66లో నీరో చక్రవర్తి 40,000 మందిని చంపివేశారు. తర్వాత AD 70లో తీతు అనే ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి వచ్చి యెరూషలేంని దాడి చేసి మరి అక్కడ
10 లక్షల మందిని యూదుల్ని చంపేసి మరి అక్కడ ఉన్న ఆ మందిరంని కూడా ఆయన ఏం చేశాడు, కాల్చివేశాడు. మరి యెరూషలేములో వాళ్ళైతే యూదుల రక్తము ఒక వరద వలె, నది వలె అది ఏమైందంటే అది ప్రవహించిందంట. యూదుల రక్తం పాపం అది మనం చూస్తున్నాం. ఎందుకంటే యూదులు ఏం చేశారు, మెస్సయాని అంగీకరించలేదు. సో ఇదంతా దేవుని ప్రణాళిక. మనము రక్షణ పొందడానికి మెస్సయ రావాలా, మెస్సయ మరణించాలి. కానీ ఎవరు చేస్తారు, ఇది యూదులే చేశారు, ఆయన స్వకీయులే చేశారు. కాబట్టి దేవుడు నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి. కాబట్టి ఆయన తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని ఆయన ఏం చేయాలి, ఆయన తప్పకుండా వాళ్ళని శిక్షించాలి. కాబట్టి ఆయన చేస్తారు. అదే వాళ్ళు తిరిగి ఉంటే దేవుని దగ్గర వాళ్ళకి క్షమాపణ దొరికేది. కానీ వాళ్ళు తిరగలేదు కాబట్టి ఇదంతా కూడా జరిగింది. ఆయన యెరూషలేము మందిరాన్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన కాల్చివేశాడు. హేరోదు కట్టిన మందిరం కదా, 46 సంవత్సరాలు అయింది దాన్ని కట్టడానికి అని చెప్పాడు ఆయన. అంటే హేరోదుకు ముందు జెరుబాబేల్ కట్టాడు. జెరుబాబేల్ కట్టిన ఆ మందిరాన్ని మళ్ళీ రెనోవేట్ చేశాడు హేరోదు. సో రెనోవేట్ చేసిన తర్వాత ఆ మందిరాన్ని కూడా ఆయన ఏం చేశాడు, తీతు దాన్ని కూడా కాల్చివేసేసాడు. ఇప్పుడు వరకు కూడా అక్కడ మందిరం లేదు తెలుసా, ఇప్పుడు వరకు కూడా మందిరము లేదు ఎక్కడ, ఇశ్రాయేల్లో. అది కాకుండా చాలామందిని ఇంకా బందీలుగా తీసుకుని వెళ్ళాడు. సో అనేక విధమైన శ్రమలు వాళ్ళు అనుభవించారు యూదులు దేవుణ్ణి ఎన్నుకున్న ఒక ప్రజలు. కానీ దేవుడు ఆయన కుమారుని వీళ్ళ దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి ఎన్ని బాధలు వాళ్ళు అనుభవించారు. సో AD 135లో 135 ADలో కూడా అంటే క్రీస్తు శకములో ఏం జరిగింది అని చూస్తే యూదులు ఏం చేశారు, వాళ్ళు రోమా ఈ చక్రవర్తి ఉన్నాడు కదా, హెద్రియన్ అనేవాడు, ఆయనకు విరుద్ధంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు. హెద్రియన్ అనే చక్రవర్తి ఆయన కూడా ఏం చేశాడంటే 5,50,000 యూదుల్ని ఆయన చంపివేశాడు. సో ఇదంతా కూడా ఎప్పుడు 135 AD వరకు, 50 to 135 అంటే ఇంకా ఎంత, హార్డ్లీ 85 ఇయర్స్లో ఎన్ని కష్టాలు వాళ్ళు అనుభవించారు. మీకా 3:12లో రాయబడి ఉంది, సియోన్ని ఒక పొలంని దున్నినట్టు దున్నుతారు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. మీకా 3:18 ఇది ఈ విషయంలో ఏంటంటే నెరవేర్చబడింది అనేది మనము చూడగలం. అది కాకుండా యేసు ప్రభువు కూడా ఒక ప్రవచనం చెప్పారు. అదేంటంటే లూకా 21:24 వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారి సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదరు. అన్యజనముల కాలములు సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. సో ఇక్కడ మనం చూస్తే ఏంటి, వీళ్ళు కత్తివాతతో కూలుదురు. వారు యేసుప్రభు చెప్పారు, ఇది కత్తివాతతో యెరూషలేము వాళ్ళ గురించి చెప్తున్నారు, మన యూదుల గురించి. కత్తివాతలతో వాళ్ళు కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు వాళ్ళు వెళ్ళిపోతారు. అన్యజనం అంటే వాళ్ళకు ఒక దేశం అనేది ఉండదు, ఇంకా వాళ్ళు మధ్యకి వెళ్ళిపోతారు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడెను అని అంటే ఈ అన్యజాతుల వాళ్ళ సమయం అయ్యే వరకు కూడా అది ఏంటంటే యెరూషలేము అన్యజాతుల వల్ల అది త్రొక్కబడుము అని యేసు ప్రభువే ఈ ప్రవచనమే చెప్పారు. అదే విధంగా ఏమైందంటే 135 ADలో ఏం జరిగిందంటే ఇదంతా అయిన తర్వాత 5,50,000 యూదుల్ని చంపిన తర్వాత హెడ్రియన్ అనే ఎంపరరు ఏం చేస్తారంటే యూదులందరినీ కూడా పాలస్తీన్ల నుండి చెదిరిపోయారనమాట. అందరూ పాలస్తీన్ల నుండి అంటే వాళ్ళ దేశం నుండి వాళ్ళు లోకంలో అంతా కూడా కలిసిపోయారనమాట. పూర్తిగా కలిసిపోయి వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళకు ఒక దేశం అనేది లేదు, ఇంకా చూస్తే వాళ్ళకు ఒక మందిరం అనేది కూడా లేదు, ఒక బలి అర్పణ కూడా లేదు. వాళ్ళకు ఇక్కడ ఒక వాక్యం హోసేయ 3:4లో చూడండి, నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. ఇంకా దేవతా స్తంభములను కానీ ఏఫోదును కానీ గృహదేవతలని కానీ ఉంచుకొన కుందురు అని ఉంది. ఇక్కడ వాళ్ళేంటి, ఇశ్రాయేల్లో చాలా దినములు వాళ్ళకి రాజులు ఉండరు, అధిపతులు ఉండరు. ఒక రాజు లేరు, ఒక అధిపతి లేడు. సో వాళ్ళని ఎవరు కాపాడుతారు?
ఇప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళు అనేక మంది రాజుల దగ్గర అధిపతుల దగ్గర కింద ఉన్నారు వాళ్ళు. అంటే అన్య జాతుల్లో వాళ్ళ కింద ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని చంపడము, వీళ్ళతో చాలా క్రూరంగా ప్రవర్తించడము, ఈ విధంగా చేస్తారు. వాళ్ళ సొంత కార్యాల కొరకు, సొంత ఇంట్రెస్ట్ కొరకు వాళ్ళు చేసుకొని వీళ్ళని అదుపులో పెట్టుకున్నారు. కానీ వాళ్ళ కొరకు, వాళ్ళ సేఫ్టీ కొరకు వాళ్ళు ఏమీ చేయలేదన్నమాట. సో వాళ్ళకు ఒక లీడర్సే లేరు నడిపించడానికి. సో ఎంత ఘోరం కదా ఒక లీడర్ లేనప్పుడు. అది కాకుండా వాళ్ళకు ఏంటి, వాళ్ళకి బలి అర్పణ కూడా లేదు. ఎక్కడగా నా మందిరమే లేదు. మందిరం లేనప్పుడు బలి అర్పణ ఎక్కడ ఉంటుంది? బలి అర్పణ లేదు, ఒక స్తంభములు లేదు, ఏఫోదు లేదు, ఇవంతా కూడా లేదు. సో దర్ ఈస్ పొలిటికలీ దే ఆర్ డ్రై అండ్ స్పిరిచువలీ దే ఆర్ స్టిల్ డ్రై. అంటే పొలిటికల్ అంటే రాజకీయం అంటే ఒక దేశం అనేది వాళ్ళకి లేదు, ఒక రాజు అనేది లేడు, ఒక ప్రభువు అనేది లేడు. తర్వాత వాళ్ళకి ఇంకా ఏంటి, వాళ్ళ ఆత్మీయంగా వాళ్ళకు నడిపించే వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే బలి అర్పణ లేదు, అక్కడ మందిరం లేదు, ఏమీ లేదు. సో ఆ విధమైన బాధలు వాళ్ళు అనుభవించారనమాట. సో ఇదంతా మనం చూస్తుంటే, సో ఇప్పుడు మనం చూస్తే ఎన్ని ఇయర్స్ తెలుసా, ఇప్పుడు 135 ADలో వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వచ్చారు తెలుసా? 1948లో ఇజ్రాయెల్కు ఒక దేశం ఏర్పరచబడింది. అది దేవుని కృప. 1948 వాళ్ళకి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది? May 14, 1948లో వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజలకు ఒక దేశం ఏర్పరచబడింది. అప్పుడు వరకు కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అన్ని దేశంలో వాళ్ళు అన్ని జాతులతో కలిసిపోయారు. ఇంకా వాళ్ళకు ఇప్పుడు కూడా ఇంకా మందిరం అయితే లేదు, వాళ్ళకు దేశం ఉంది. ఇప్పుడు దేశం 1948లో, మనకు 1947 ఇండిపెండెన్స్ కదా, వాళ్ళకి 1948 May 14లో వాళ్ళకు ఒక దేశం ఏర్పరచబడింది. వాళ్ళ దేశంలోనే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి మందిరం ఇంకా లేదు. అక్కడ వాళ్ళకి ఏముంది తెలుసా? వేలింగ్ వాల్ అని ఉంది. అంటే వాళ్ళు ప్రణాళిక తీసుకుంటారనమాట. ఏమని తెలుసా? ఆ వాల్ దగ్గర ఒక వెస్టర్న్ వాల్ అని ఉంటుంది. అక్కడ వెళ్ళి యూదులందరూ కూడా మనం చూడొచ్చు, కొన్ని దీంట్లో కూడా మనకు దొరుకుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పోయి అక్కడ తలలు కొట్టుకుంటారనమాట. దాని మీద, ఆ గోడ మీద తల కొట్టుకుంటారు, ఇలా కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారంటే మెస్సాయా ఎప్పుడు వస్తాడు అని తల కొట్టుకుంటారనమాట. సో వాళ్ళ గుడ్డితనం ఎంత ఘోరంగా ఉంది. సో మెస్సాయా వచ్చాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మరి మనం రక్షణ పొందుకుంటున్నాము, లోకమంతా కూడా సువార్త చెప్పబడుతుంది. కానీ వాళ్ళ కళ్ళు ఇంకా కూడా తెరవబడలేదు. కానీ ఎందరైతే అంగీకరించారో వాళ్ళకు, ఈవెన్ ఆయన నామం మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకు కూడా వాళ్ళకు దేవుని కుమార్తెగా వాళ్ళు చేశారు. అంత్యక్రీస్తు వచ్చిన అంటే ముందు దేవుని మందిరం కట్టబడుతుంది. కానీ దానికి ముందు ఇప్పుడు దేవుని మందిరం ఏంటి తెలుసా? యేసుప్రభు చెప్పారు, నా మందిరాన్ని నేను కట్టుదను, పాతాళ ద్వారపు శక్తులు దీని ఎదుట నిలవ చాలరు అని చెప్పారు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ద గేట్స్ ఆఫ్ హెల్ కెనాట్ స్టాండ్ అగేన్స్ట్ ఇట్ అని చెప్పారు. ద గేట్స్ ఆఫ్ హెల్ కెనాట్ స్టాండ్ అగేన్స్ట్. సో దేవుని మందిరం ఇప్పుడు ఆయన సంఘమే. కాబట్టి ఇప్పుడు మనము ఇది ఒక సంఘం, ఒక డిస్పెన్సేషన్లో మనం ఉంటున్నాం. సో ఈ సంఘంలో మనము క్రీస్తులో ఒక భాగంగా ఉంటున్నాం. ఆయనే మనకు శిరస్సు. మరి మనం ఆయన భాగంగా ఉంటున్నాం అంటే ఆయన శరీరంలో ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, మనం బ్యాప్టిజం తీసుకునేది అంటే ఆయన మరణంలో మనము ఐక్యపరచబడడం. మరి ఆయన మరణంలో ఐక్యపరచబడడం, మరి ఆయన పునరుద్ధానంలో మనం మన ముంచి ఇలాగ తీస్తారు కదా, దాని అర్థం అదే. సో ఆయన మరణంలో మనం ఐక్యమైనాం. అది దేవుడు చేసిన కార్యము. యేసుప్రభు ఇప్పుడు సిలువలో మరణించారు, మరణింపమే ఆయన మరణించారు, ఆయన కొరకు ఆయన మరణించలేదు కదా. సో ఆయన మరణించారు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు మరణించాము. మళ్ళీ ఆయన తిరిగి లేచారు కాబట్టి ఆయనతో పాటు మనం కూడా తిరిగి లేచాము. ఎందుకంటే తిరిగి లేచాము ఆయనతో పాటు అంటే మన పాపంని ఆయన భరించారు కాబట్టి మన పాపం క్షమింపబడింది. ఇంకా వీఆర్ నౌ బ్రాండ్ న్యూ పీపుల్ అనమాట. ఒకటి న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టిగా దేవుడు మనల్ని చేశారు కాబట్టి క్రీస్తులో మనం ఒక నూతన సృష్టిగా మనము ఉంటున్నాం. దానికి శిరస్సు ఎవరంటే క్రీస్తే. మనము అందరము ఒక్కొక్క భాగంగా ఉంటున్నాం, ఒక మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ అనమాట. ఆయన శరీరంలో ఒక్కొక్క పార్ట్గా మనము ఉంటున్నాం అనమాట. సో ఆ విధంగా ఆయన ఒక నూతన కార్యంని చేసి ఉన్నాడు. సో ఈ సమయంలో మరి మనం కూడా ఇప్పుడు మీకు చాలా మట్టుకు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మరి మెస్సాయాని మనము యూదులు చేసినట్టు మనం చేయకుండా యేసుక్రీస్తే ఆ మెస్సాయాని నమ్మాలా. ఎందుకంటే యూదులు ఆయనను అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు అన్యజాతుల సమయం ఇది. అన్యజాతులకు పోయి సువార్త చెప్పమన్నాడు యేసుప్రభు. మీరు మరణించి తిరిగి లేచిన తర్వాత యూదులకి ఆయన శిష్యులకి ఏమన్నారు, లోకమంతా వెళ్ళి ఏం చెప్పాలా, ఈ సువార్త చెప్పండి. ఎవరైతే నమ్మి విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళకి నిత్య జీవం. ఎవరైతే నమ్మరో వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ కండెమ్డ్, వాళ్ళకు శిక్షావిధి విధింపబడింది. కాబట్టి ఆ శిక్షావిధి నుండి మీరు విడుదల పొందుకోవాలంటే మీరు ఏం చేయాలంటే యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకుడు అంగీకరించాలి. ఇప్పుడే సమయము,
రేపు గురించి మీరు ఆలోచించవద్దు. రేపు మనది కాదు, ఈ సమయమే కాబట్టి ఈ దినమే మీ హృదయం తెరవండి, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించండి. ఇది మీ ఆత్మకు ఇప్పుడు ఏంటంటే మీ సమాధానం సమయం, మీ సమాధానం సంబంధించి సమయం వచ్చినప్పుడు మీరు అంగీకరించుకోవాలి. తర్వాత మనకు దొరకదో తెలియదు మనకు సమయం. ఇప్పుడే మనకు వచ్చినప్పుడే మనం ఏం చేయాలి? మన పాపని పశ్చాత్తాపి లుక్ అండ్ టు జీసస్ హూ వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. ఆయన మరణించి తిరిగి లేచాడు, మన కొరకు ఆయన ప్రాయశ్చితం చేశాడు. కాబట్టి ఆయన్ని మీరు నమ్మి ఆయననే మెస్సాయ, ఆయనే రక్షకుడు, ఆయనే సిలువలో మరణించాడు, నా నిమిత్తం నా పాపం నుండి మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు 3వ రోజు, మళ్ళీ ఆయన రాబోచున్నాడు అని విశ్వసించి మరి ఆయనని మీ సొంత రక్షకుడు మీరు అంగీకరించి మీరు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒక గ్రేటెస్ట్ డెసిషన్ ఆఫ్ యువర్ లైఫ్. అది మీరు ప్రభుని అంగీకరిస్తే మీకు ఈ గొప్ప రక్షణని దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పటి నుండి పరిశుద్ధాత్మ మీలో కార్యం చేస్తాడు. మీరు దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, కుమార్తెలని అనబడతారు. కాబట్టి ఈ రక్షణని మీరు ఎంత మాత్రం కూడా కోల్పోవద్దు. మీరు అంగీకరించండి, మీరు రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ చిన్న ప్రార్థన చేసుకుని దీన్ని ముగిస్తాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధ దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. అనేక వాక్యాల ద్వారాను ప్రవచనముల ద్వారాను ప్రభా నాయన మీరు మాకు అనేక సత్యాల్ని మీరు నాయన బిడ్డలకు తెలియపరిచుంటున్నారు ప్రభా. దాని కొరకే మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీరే ప్రభా మళ్ళీ నాయన వాక్యాన్ని ప్రభా నాయన వాళ్ళకి నిజంని సత్యాన్ని తెలియపరిచే దేవుడై ఉన్నారు. కాబట్టి నాయన వాళ్ళ హృదయాలు తెరవండి ప్రభా. ఒక్కొక్క బిడ్డని ప్రభా నాయన మీ వైపు ఆకర్షించుకోండి. ఒక్కొక్క బిడ్డలు ప్రభా రక్షణ పొందడానికి, నాయన మారుమనసు పొందడానికి, మీ రాజ్యంలో ఉండగలగడానికి నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా ప్రభా నాయన శిక్షావిధికి నాయన పాలు కాకుండా ప్రభా నాయన శిక్షావిధుల నుండి విడుదల పొందుకుని నాయన ఈ నూతన జీవంలో ప్రభా క్రీస్తులో వాళ్ళు రక్షణ పొందడానికి మీరు సహాయం చేయమని నాయన ఒక్కొక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని మీకే మహిమాగంత ప్రభావం చెల్లితూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.